చెప్పండమ్మా, ఏం చెప్తారు ఇవాళ జరుగుతున్న చర్చ? ఈ రోజు జరుగుతున్న ధర్నాకి పెద్ద సంఖ్యలో హాజరు కావడం జరిగింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు. మాకు జీవో నెంబర్ 10 అంగన్వాడీ టీచర్లని, హెల్పర్లని నిర్దాక్షిణ్యంగా జూలై నెల నుంచి మీరు పని చేయొద్దు, మీకు జీతం చెయ్యము, జీతం లేదు, ఇక నుంచి మీరు పనికి రావద్దని చెప్పారు. ఇది చాలా దుర్మార్గం. 45 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి టీచర్లు, ఆయాలు వాళ్ళకి ఎటువంటి సౌకర్యం కల్పించకుండా, వాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వకుండా, ఉద్యోగ భద్రత లేకుండా, కనీసం డబ్బులు ఇవ్వకుండా, ఆ ఇచ్చిన డబ్బులు కూడా ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పకుండా నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీదకి నెట్టివేశారు. ఇది చాలా దుర్మార్గం. ఇన్ని సంవత్సరాలు మేము మా శ్రమనంతా, మా రక్తానంతా దారపోసి ఇక్కడ కష్టపడి మా సేవలను అందించాం, ప్రజలకు మా సేవలను అందించాం. కానీ మేము ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు 65 సంవత్సరాలు వచ్చినా తీసేస్తాను, మేము తీసేది అనట్లేదు. తీసేయండి, మేము అడిగినటువంటి సౌకర్యాలు మాకు కల్పించండి, మమ్మల్ని ఇటువంటి ఇచ్చిన సౌకర్యాలు మాకు ఇచ్చి మమ్మల్ని ఇంటికి పంపించండి. ఇప్పుడు మాకు శక్తి లేదు, మమ్మల్ని ఎవరు పెంచాలి? మా బువ్వ మేము తినాలి కదా, మాకు రోగం వస్తుంది, మందులు కొనుక్కోవాలి, మేము తినాలి, మమ్మల్ని మేము పోషించుకోవాలంటే గవర్నమెంట్ పని చేసుకొని ఉత్త చేతులు ఇంటికి పంపిస్తే మమ్మల్ని ఎవరు సాకాలి? మాకు బాధ్యత, మా బాధ్యతని గవర్నమెంట్ తీసుకోవాలి. మాకు ఇది ఇస్తానన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. జీవో నెంబర్ 10 రద్దు చేయాలి. ₹1,00,000 ఆయాకి, 2 లక్షలు టీచర్కి, కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చి ఇటువంటి స్పష్టమైన హామీని జీవో రూపంలో ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. జీవో రూపంలో ఇవ్వకుండా మాకు సగం జీతంలో పెన్షన్, మా జీతంలో అటువంటి సగం జీతం పెన్షన్గా ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ సమస్యల మీదనే ఇవాళ డైరెక్టర్ దగ్గరికి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆయాలు, టీచర్లు సెంటర్స్ బంద్ చేసి రావడం జరిగింది. సమస్య పరిష్కారం అయ్యేందుకు పోరాటం చేస్తాం. మేము మా సమస్యను పరిష్కారం చేసుకోకుండా మేము ఎన్ని తిరిగిపోమని చెప్పేసి ఈ విధంగా ప్రభుత్వాన్ని మేము, మా డిపార్ట్మెంట్ని హెచ్చరిస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. మా న్యాయమైన కోరికలు మీరు పరిష్కారం చేయండి అని చెప్పేసి మేము ఇవాళ అడుగుతా ఉన్నాం. ఈ సమస్యలన్నీ మీడియా ద్వారా కూడా మీరు పరిష్కారం చేయాలి, ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ధర్నా చేస్తా ఉన్నారు, దేని గురించి? ప్రధానంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవో నెంబర్ 10 తీసుకొచ్చారు. ఆ 10లో టీచర్కి ₹1,00,000, ఆయాకు ₹50,000 ఇచ్చి జూలై 1వ తారీఖు నుంచి వాళ్లకు రిటైర్మెంట్ ఇచ్చేశారు. మా డిమాండ్ ఏంటంటే టీచర్కి ₹2,00,000, ఆయాకు ₹1,00,000, ఇప్పుడు వస్తున్న 13,500 నుంచి సగభాగం పెన్షన్ ఇవ్వాలి. సమ్మెకాలపు డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలనేది మా డిమాండ్. సానుకూలంగా స్పందిస్తారా? నమ్మకం ఉందా ముఖ్యమంత్రి? సానుకూలంగా స్పందిస్తారా, చేయరా? ఒకవేళ సమస్య పరిష్కారం చేయకపోతే మా పోరాటాలను ఉధృతం చేసి మా హక్కులని ఖచ్చితంగా మేము పరిష్కారం చేసుకుంటాం. చెప్పండి మేడం, ధర్నా డిమాండ్స్ ఏంటి? మాకు మాది మేడ్చల్ ప్రాజెక్ట్ అండి. మాది మేడ్చల్ మల్కాజిరి. నేను అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. మాకు డిమాండ్స్ ఏమిటంటే, మాకు ప్రస్తుతం జూలై 1 నుంచి 65 నిండిన టీచర్లని, ఆయమ్మల్ని తొలగించడం జరిగింది. వాళ్ళకి ఏ జీవో లేదండి. జీవో లేకుండా తొలగించింది. వాళ్ళకి శాలరీ కట్ చేస్తామని, జీతం చేయము, రావద్దని చెప్పిందండి. మేము చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము మేము సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 4 వరకు సమ్మె చేసినాం. ఆ సమ్మెలో మాకు వాగ్దానము, ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు వాగ్దానం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వము. మాకు ఆయమ్మలకి ₹1,00,000, టీచర్లకి 2 లక్షలు ఇస్తాము అలవెన్స్ అని చెప్పింది. మళ్ళీ ఐఆర్సీ, పిఆర్సీ ఇస్తాము, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇంత ఇస్తామని చెప్పింది. మట్టి ఖర్చులకు 20,000 టీచర్కి, ఆయమ్మకి 10,000 ఇస్తామని ఒప్పుకుంది. మేము అట్లా ఒప్పుకోలేదండి. ఇద్దరు చనిపోతే శవము ఇద్దరికి సేమ్, దాన సంస్కారాలు సేమ్ ఖర్చు అవుతాయి. టీచర్లకి, ఆయమ్మలకి సేమ్ కావాలని డిమాండ్ చేశాము. అయినా వాళ్ళు జీవో ఇచ్చిర్రు. ఇప్పుడు మాకేందంటే ఈ జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి. ఎందుకంటే మాకు ఇప్పుడు ఆయమ్మలకి ₹1,00,000 ఇవ్వాలి, టీచర్లకి 2 లక్షలు ఇవ్వాలి. డిమాండ్ మాది అదే. 20 డిమాండ్లు ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ డిమాండ్ జూలై 1 నుంచి తొలగించిన ఆయమ్మల టీచర్లకి మాకు మెయిన్ ఫస్ట్ ఆయమ్మలకి ₹1,00,000 ఇవ్వాలి, టీచర్లకి 2 లక్షలు ఇవ్వాలి, జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి. మాకు ఐసిడిఎస్ శాలరీల పెంచి మేము ఒప్పుకునేది ఫస్ట్ నిర్ణయం అదేనండి. మాకు ఇప్పుడు ఈ జీవోను ఈరోజు మంత్రి గారు, మేడం వాళ్ళు ఒప్పుకున్నారు. మాకు తక్షణమే ఈ జీవో ఇచ్చే వరకు మేము ఈ ధర్నాను విరమించేది లేదని మీడియా వాళ్ళకి సభాముఖంగా తెలియజేస్తున్నామండి. అధ్యక్షురాలే కాదు, అంగన్వాడీ టీచర్లు అందరూ లీడర్లే. అందరికీ సమస్యలు ఉన్నాయి. అందరూ ఐక్యతగా ఉండాలి, ఐక్యంగా పోరాడాలి. మేము లీడర్లే మాట్లాడతారు, ఎక్కడికో ఏదో సాయిత చెప్పినట్టు అట్లా ఉండొద్దు. చాలా చక్కగా ఉండాలి. అంతిక సంఖ్యలో భద్రాద్రి, కొత్తగూడెం, మనుగూరు,
సర్లా వెంకటాపురం వాజాడు నుంచి రాత్రి తెల్లవారులు వచ్చినాము, ఇంతమంది వచ్చినాం. తెల్లవారులు నిద్ర లేకుండా ఈ రోజు ఎందుకు పోలేదంటే మాకు ఇచ్చిన హామీలు సీతక్క డైరెక్టర్ గారు మా హామీలు నెరవేర్చాలని వచ్చినామండి.